వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలా ఒక 4 ప్రసంగాలు కూడా మన మధ్య మరి ఉన్నాయి. వాటి విషయంలో కూడా ప్రియమైన దేవ సేవకుల యొక్క పేర్లు చెప్తాను. వారు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరు చేస్తా ఉన్నాను. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు మరి జోజీ గారు జగన్నాథపురంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి వారు మొదటిగా మన మధ్య ప్రసంగం చేస్తారు. నేను మాట్లాడిన పిదప తర్వాత మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఆమోస్ గారు 2వ ప్రసంగం చేస్తారు. అలాగే మన మధ్య ఉన్నటువంటి 3వ దైవజనులు గ్లోరియా గారు మరి 3వ ప్రసంగం చేస్తారు. అలాగే మన మధ్య ఉన్న పెద్దవారు మరి శ్యాంబాబు గారు వారు కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు. ప్రతి ఒక్క దైవజనులు 10 నిమిషాలు ఆ సమయాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మనం చేస్తూ దేవుని యొక్క లేఖనాల నుండి ఒక మంచి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్తల నుండి 10వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకొని కొనసాగిన లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉంది. ఏమే అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనను, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెలుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చు పదార్థములను తిరుచు త్రాగుచు ఆ ఇంటనే ఉండడి. పనివారు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు మీరు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పండి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకోలేకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. ఆయనను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకొని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండినని మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాటను మనము ఇక్కడ 10వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ప్రత్యక్షంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి సిద్ధపరిచినటువంటి సేవకులు ఎంతమంది అండి? 12 మంది. 12 మందిని ఆయన అపోస్తలులుగా ఆయన అభిషేకించినట్లు మనం చూస్తూ ఉన్నాం. తరువాత 70 మందిని ప్రభు నియమించారని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక సేవకుడు ఎట్టి గైడెన్స్తో దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అనటానికి మరి లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చదివినటువంటి 11 వచనాలు ఎంతో స్పష్టమైనటువంటి మరి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి రాజ్యాంగం ఎలాగో దేవుని యొక్క సేవకులకు ఇది అట్టి ఒక గొప్ప సూచన ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మినిస్ట్రీ చేయడానికి మనకు కావాల్సినటువంటి లక్షణాలను ప్రభువారు స్పష్టంగా తెలియపరిచారు. ఈ లక్షణాలతో గనక దేవుని యొక్క సేవకులు మరి ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆ
ఆయన కన్నా ముందు మరి వారిని పంపించాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లక్షణాలతో ఆయా ప్రజల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారో వారి వెనక ఎవరున్నారు అని అంటే దేవుడు వెనువెంటనే కార్యములు చేస్తూ మరి ముందుకు వెళ్ళేటువంటి వానిగా ఉన్నాడని ప్రభు పేరట తెలియపరుస్తూ మరి ఒక మంచి సమయంలో మరొక మాట, ఒక చిన్న మాట చెప్పడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పంట విస్తారంగా ఉన్నది కానీ కోసేటువంటి పనివారు చాలా తక్కువగా ఉన్నారు, కనుక పంట కోయటానికి పనివారిని పంపుడని ఎవరిని వేడుకోవాలట? పంటకి యజమానిని వేడుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అటువంటి మరి దినాల్లో మనం ఉన్నాము అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లేదు. మనం చూస్తూ ఉంటే ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టినా, ఎక్కడ మరి సేవకుల యొక్క సదస్సులు పెట్టినా విస్తారమైనటువంటి సేవకులు మన ముందు కనిపిస్తూ ఉంటారు. మనం అనుకుంటాము ఇందులో ఒక్కొక్క మీటింగ్లో ఇంతమంది సేవకులు ఉన్నారని అనుకుంటాం. కాదు, ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళే ఆ మీటింగ్ కూడా వెళ్తారు, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళే మరొక మీటింగ్ కూడా వెళ్తారు తప్ప మరి కొత్తగా సేవకులు ఉన్నటువంటి వారు చాలా తక్కువ మంది. ఈ విషయాన్ని మీరు కూడా గమనించే ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏంటంటే, ప్రస్తుత దినాల్లో ఒక తరం ఒకటి ఉంది. ఆ తరం ఎలా ఆలోచన చేస్తుందంటే, మరి ఈ భారమైనటువంటి పరిచర్య మన వల్ల కాదు, ఏదో ఒకటి చేసి బ్రతుకుతాం కానీ ఇటువంటి సేవ జీవితం మనకు వద్దు, ఈ భారభరితమైన సేవ మనకి ఎందుకు, తిట్లు తింటూ దెబ్బలు కాస్తూ అవమానాలు భరిస్తూ ఒక జోలు పట్టుకుని ఇంటింటికి వెళ్ళేటువంటి ఇటువంటి పరిచర్యలు మనకి ఎందుకు, మా నాన్నగారు చేస్తే చేశారులే కానీ మనం ఏ ఉద్యోగం చేసుకున్నాం అనేటువంటి తరము ఈ దినాల్లో లేక పోలేదు అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభువుకు కావాల్సింది ఏంటి అని అంటే, ఇదిగో ఆయనకు పని చేసేటువంటి భారమైనటువంటి సేవకులు కావాలి అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎందుకంటే ఈ సందర్భాన్ని ఉదయకాల వేళ మరి మా ఎదుటి వచ్చారని అంటే, ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన తోటి దైవజనులారా, సేవకులారా, మీ అందరికీ మరి మీ అందరికి వచ్చిన మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ద మెజారిటీ ఆఫ్ మరి సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ అంటే దేవునికి సేవకులు సింహ భాగం మన మందిరాల్లో లేక మన పరిచర్యలో ఏదైనా ఒక కొత్తగా ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడి మరి వారి పరిచర్యకి వెళ్ళాలని ప్రేరేపించబడితే దయతో వారిని పరిచర్యకి పంపించడానికి, ప్రోత్సహించడానికి మనం ప్రయాసపడాల్సినటువంటి వారంలో ఉన్నాం. హల్లెలూయా. ఒక వ్యక్తి మందిర పరిచర్య చేయటానికి మరి ముందుకు వచ్చాడు అని అంటే తనంతట తాను వచ్చేటువంటి అవకాశము లేనే లేదు. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ కదా. అటువంటిది ఒక వ్యక్తి పరిచర్య కొరకు నియమించబడటానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే దేవుని యొక్క మహాసంకల్పం వారి మీద ఉందని మనం నమ్మాల్సినటువంటి వారు అయి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాటి అపోస్తలులైనటువంటి వారు అదే విధముగా వారి యొక్క పరిచారకులను మరి లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు కానీ, తిమోతి కానీ, ఇటువంటి ఎంతోమంది మరి మనం అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. భక్తుడైన పౌలు అంటూ ఉన్నాడు కదా, ఆయన చెరలో కూడా ఒక కుమారుడిగా అన్నాడంట. ఎవరైనా ఒనేసిము. ఒనేసిము ఎక్కడి నుండి వచ్చాడనంటే, బంధకాల్లో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, పాపం చేసి లేక పట్టుబడినప్పుడు ఆ చెరలో సైతము ఒక సేవకుడు ఏం చేశాడు, మరొక సేవకుడిని మరి కనినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సుఖాల్లోనే కాదు, కష్టాల్లో కూడా వారి సేవకుల్ని లేక దేవునికి పని వారిని లేపినటువంటి మరి యొక్క ఆనవాళ్ళు అపోస్తుల జీవితాలు ఉన్నాయి. అటు జీవితం మనకు కూడా కావాలి అనేటువంటి ఆశ కలిగి మనము ఉండాల్సినటువంటి వారు ఉన్నాం. ఒకసారి ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, ఒకవేళ మీరు సేవకులైతే మరి ఒక పరిచారకుడు ఉన్నాడా లేడా అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి అనేటువంటి మాట నేను విన్నాను. హల్లెలూయా. నువ్వు ఒక సేవ చేస్తూ ఉన్నావంటే నీ తర్వాత నీ సంఘాన్ని నడిపించడానికి ఒక పరిచారకుడు ఖచ్చితంగా ఉండి తీరాలి, ఒక తిమోతిలాగా. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా మరొక మాట ఏంటి అంటే, చాలా మందికి ఎదురయ్యేటువంటి మరొక కష్టమైన పని ఏంటంటే, మన యొక్క పరిచర్య నుండి కొంతమంది లేచుతూ ఉన్నారండి,
వారు మరొక పరిచర్య వారి ఆత్మ ప్రేరేపణతో కట్టకుండా కొంతమంది ఆ పరిచర్యలోనే కొంతమందిని తీసుకువెళ్తూ ఉన్నారు, సంఘాలు పాడు చేస్తూ ఉన్నారు, సంఘాలు విడిపోతూ ఉన్నాయంటే అందులో కూడా వాస్తవం లేక పోలేదు. కనుక మరి ఈ విషయాన్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి, అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు అనేటువంటి వ్యక్తి మనకు సుపరిచితుడే. ఆ ఇస్సాకట అబ్రహాము తవ్వినటువంటి బావులను తిరిగి తవ్వుతూ ఉంటే తిరిగి తవ్విన ప్రతిసారి కూడా ఫిలిప్తీలు వెనకాల వస్తూ ఉన్నారట. తవ్వేదాకా వాడు మౌనంగా ఉంటున్నారు, తవ్విన తర్వాత నాది మాది అంటూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇస్సాకు ఎక్కడ కూడా వారితో వైరం పెట్టుకున్నట్లు లేదు. ఎందుకనంటే ఇస్సాకుకు తెలుసు ఈ బావి ఆఖరి బావి కాదు అని. హల్లెలూయా. ఈ బావి ఆఖరి బావి కాదు, ఇంకా బోరుడు బావులు తన తండ్రి అయినటువంటి అబ్రహాము తవ్వించాడు. ఏమైనా హల్లెలూయా. వారు అసమర్థులు, వారిలో సామర్థ్యం లేదు కనుక ఏం చేశాడు, వాళ్ళకి విడిచిపెట్టాడు. మరొక బావి త్రావడం ప్రారంభించాడు. అక్కడ కూడా జలలు కలిగినటువంటి ఓటలు పడ్డాయంట. అక్కడ కూడా మరలా వచ్చారు, మరొక చోటకి వెళ్ళారు, మరొక చోట మరలా తవ్వగా మరలా జలలు కలిగినటువంటి ఓటలు పడి అక్కడికి ఏం చేశారంటే రాలేదు. అప్పుడు అన్నాడు అక్కడ రెహాబోతు అనే పేరు పెట్టాడు. హల్లెలూయా. రెహాబోతు అనే సమాధానం అని దేవుడు మరి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సమాధానమైనటువంటి స్థితిని నీ పరిచర్య జీవితంలో దేవుడు ఇస్తాడు. ఏమే హల్లెలూయా. కనుక ఎవరో సంఘాన్ని చీల్చారు అనేటువంటి ఈ భావన పెట్టుకోకుండా ఆ వ్యక్తి తీసుకువెళ్ళిన 10 మందిని, తీసుకువెళ్ళిన 4 తీసుకువెళ్ళిన ఒక కుటుంబాన్ని దేవుని యొక్క రాజ్యం కొరకు ఇంకా 10 కుటుంబాలుగా ఆ వ్యక్తి మార్చాలంటే భారాన్ని ఆ వ్యక్తికి ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారా సోదరు అంటే నేను అలా ప్రోత్సహించేటువంటి వ్యక్తిని కానే కాదు. కానీ ఈ సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఈ గొడవల్లో అనేక మంది చల్లారిపోతూ ఉన్నారు, ఎంతోమంది కుటుంబాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎంతోమంది మనల్ని చూసి ప్రభు వైపు రావడానికి అయిష్టత చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేటి దినాలు సోషల్ మీడియాలో కూడా మనం చూసి ఎంతోమంది వాళ్ళే గొడవ పెట్టుకుంటున్నారని అంటూ ఉన్నాం. కారణం ఏంటంటే మన ప్రభువును మనం ఏం చేస్తున్నాం తెలుసా, దిగంబరిని చేసి యావత్ ప్రపంచంలో నడి రోడ్డు మీద నిలబెడుతున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి సేవకుల్లో ఉందని ప్రభు గారు తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అటు వారిలో నీవు నేను ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతూ ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు తన నా మనసులో వచ్చినటువంటి 2 మాటలు మీ మధ్య వంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏమైనా హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా మరి సేవకులకు తన యొక్క భారాన్ని తెలియపరిచారు. దేశం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. కారణం ఏంటంటే దేవునికి రాకడ అతి సమీపంలో ఉన్నది అనటానికి ప్రతి రుజువు నెరవేరుతూ ఉంది. ఇంకా నెరవేరవలసిన బోర్డు ఉన్నాయి అనటానికి ఏ ఒక్క ఆధారం కూడా మన ఎదుట లేదు. ఆల్మోస్ట్ అన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఇంకా దేవుడు రావడమే ఆలస్యము అనేటువంటి ఒక గొప్ప పరిస్థితి యావత్ ప్రపంచంలో ఉన్నదని ప్రభుత్వం తెలియపరుస్తూ ఉన్నారు. భారతదేశంలో మనకు కొంతవరకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ దేశ విదేశాల్లో మరి ఇజ్రాయెల్లో, అమెరికాలో మనం చూసినట్లయితే దేవుని రాకడికి అతి సమీపంలో ఉన్నటువంటి సంకేతాలు 100కి 100 పాళ్ళు కూడా నెరవేరిపోతూ ఉన్నాయి అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు, ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం కాదు. కనుక మనం సిద్ధపడటమే కాదు, మన సంఘాలను సిద్ధపరచడమే కాదు, ఇంకా నశించిపోతున్నటువంటి అనేక మందిని సిద్ధపరచాల్సిన భారం బాధ్యత కూడా మనకు ఉంది. కనుక సంఘంలో ఏమవుతుంది అనే దానికన్నా సంఘము దేవుని చేత కట్టబడుతుంది. ఆయన దీనికి యజమానిని ముందుకు వెళ్ళినట్లయితే మన వెనక ఎవరున్నారంటే ప్రభు ఉన్నారంటే, మీరు ఎక్కడికి వెళ్తారో నేను ఏం చేస్తూ ఉన్నాను, నా వెనకే మీ దగ్గరికి వస్తాను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి, ఆ లీస్ట్ రాశాడు. మీరు ఏం చేయకూడదు, కుశల ప్రశ్న అడగకూడదు, పిలిచిన చోటకి వెళ్ళాలి, పిలవని చోటకి మీరు వెళ్ళకూడదు, చేర్చుకున్న వాడిని అంటే నువ్వు ఉండాలి, అక్కడ నుండి బయటకు వెళ్ళకూడదు, నువ్వు అక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మీద సమాధానం మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళు నీకు నేను చేర్చుకోకపోతే నీ పాద తోడి అక్కడ దొరికిపోయాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినట్టు నియమాలు సేవకునికి. ఇవి కాక మరొక నియమము మనలో ఉండటానికి
వీలు లేదు అని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇందాక నేను చెప్పినటువంటి బావి, ఆ బావి పేరు ఏంటి అంటే రెహాబోతు అని చెప్పుకున్నాం. ఆ బావి శారీరక సంబంధమైనటువంటి లేక భౌతిక సంబంధమైన అభివృద్ధిని, విస్తరణని చూపిస్తూ ఉంది. మరి కొత్త నిబంధనలో ఒక బావి ఉంది. ఆ బావి పేరు యాకోబు బావి. ఆ యాకోబు బావి దగ్గర ఒక ఆవిడ చూశాడట ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరావిడ? సమరయ స్త్రీ. ఆవిడతో కుశల ప్రశ్నలు అడగలేదు, కానీ ఆవిడకున్నటువంటి అక్కర గురించి మాట్లాడాడు. ఒక గ్రామాన్ని దేవుడు ఆమె ద్వారా రక్షించాడు. హల్లెలూయా. సమరయ గ్రామాన్ని యేసయ్య రక్షించాడా అని అంటే, ఆ సమరయ గ్రామానికి సువార్తను తీసుకువెళ్ళింది ఎవరు? ఒక సమరయ స్త్రీ అయి ఉన్నది. ఏమైనా హల్లెలూయా. కనుక మనల్ని మనం చూసుకోవద్దు. మనపై అధికారులు ఉన్నా లేక మరి రక్షకుడుగా, శక్తిమంతుడిగా ఉన్నటువంటి ప్రభు యొక్క బలమైన హస్తాలను చూద్దాం. మనతో పాటు మన గ్రామాలని, అలాగే మన సంఘాలని, మన కుటుంబాలని ప్రభు కొరకు మనం సంపాదిద్దామని ప్రభు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇది ప్రసంగం కాదు, చిన్న మరి ఉపఘాతంలాగా మీకు తెలియపరచాలని చిన్న ప్రేరేపణతో చెప్పానంటే, ఇందులో ఏదైనా మరి పొరపాటు అయితే మన్నించండి, మంచి మాట స్వీకరించాలని ప్రభు తెలియపరుస్తూ, ఈ మంచి సమయంలో మన మంచి సేవ మన మధ్య ఉన్నటువంటి దైవజనులు మరి జగన్నాథపురంలో పరిచయం చేస్తూ మరి దేవుడికి సేవలు కొనసాగిస్తున్న దైవజనులు గ్లోరీ గారు మన మధ్య ఉన్నారు. వారు మన మధ్యకి వచ్చి మొదటిగా ప్రసంగం చేస్తారు. ఓకే, మంచిది. జోజియా వస్తున్నారు, వారు పరిచయం చేస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ మంచి ఉదయకాల సమయము దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొదటగా దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఇంత ప్రేమగా మమ్మల్ని పిలిచి మీతో పాటు ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని బోధించడానికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దైవ సేవకులు మిఖాయేలు పాస్టర్ గారికి, మరి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ వాస్తవానికి దైవ సేవకులు పెద్ద పెద్ద అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు ఉన్నారు. మరి తండ్రి సమానులు. మేము చిన్నవాళ్ళమే, వయసుకు చూస్తే చిన్నవాళ్ళమే, మనిషిగా చూస్తేనేమో అందరికన్నా పెద్దవారిగా ఉంటాం. దైవ సేవకులందరికీ పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి మనకి 10 నిమిషాల టైము. ఓకే, మంచిది. అనుకున్న సమయానికల్లా నేను నిర్వహించడానికి ఇష్టపడతాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ మంచి సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, వాస్తవానికి సంఘానికైతే మనం గనగనగా చెప్పేద్దాం, కానీ పెద్ద పెద్ద దైవ సేవకులు ముందు నిలబడి చెప్పాలంటే కొద్దిగా కష్టమే. ఏదేమైనప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఒక మాట నేను చదివించి ముందుకెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 39వ వచనం నుంచి కొన్ని వచనాలను మనము ధ్యానం చేద్దాం. 39వ వచనం. ఒక్క నిమిషం అండి. 9వ అధ్యాయము 18వ వచనం. అది ఎక్కడ వారిని పట్టుకునో అక్కడ వారిని పట్టుకును. అప్పుడు వాడు బొమ్మలు ఖర్చుకుని పండ్లు కొరుకుని మోచెల్లును. దాన్ని వెళ్ళకొట్టుదని నీ శిష్యులు అడిగితేని కానీ అది వారి చేత కాలేదని
ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని ధర్మవారులారా, నేను ఎంతకాలం మీతో ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారు నా వద్దకు తీసుకుని రండి వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చింది. ధైర్యం నన్ను చూడగానే వారు వెలువలు ఆడించాను కనుక వారు నేలం పడి నవ్వులు కాల్చుకోవచ్చు నడుచుకును. అప్పుడు ఆయన, ఇది వీరికి సంభవించింది, ఎంతకాలం అయిందని వారిని తండ్రిని అడగగా, బాల్యం నుండియే పడద్రోయినవు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సేవకులైనటువంటి మన అందరికీ కూడా ఈ వచనాలని కొత్త వరకు మనకి ఒక గద్దింపు లాంటిది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ గద్దింపు అని అడిగితే కనుక, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు కూడా చేయవలసిన పని ఏంటి అంటే కనుక, ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. అనేక మంది అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలిగిన శక్తిమంతులుగా దేవుడు ఏర్పాటు చేశారు. అయితే ఒక దినాన్న జరిగినటువంటి విషయం ఏంటి అని అడిగితే కనుక, ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఇదిగో నా కుమారునికి దెయ్యం పట్టింది, నా కుమారుడు ఇంత బలహీనంతో ఉన్నాడు, మీరు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంటారు కదా, ఆయన చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారు కదా, ఈ రోజున నా కుమారుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని అడిగితే, ఈ శిష్యులు వెళ్ళారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకు అని అడిగితే కనుక చాలా చక్కని విషయాలు యేసుక్రీస్తు ప్రభువు వారు తర్వాత వచనాల్లో చెప్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా ఈ విషయాలు నేను చదివించడానికి గల కారణం ఏంటి అని అడిగితే కనుక, ఈ రోజున అనేక మంది సేవకులు కూడా అదే భావనలో ఉండిపోతూ ఉన్నారండి. నిన్నటి దినాన్న మరి వాళ్ళ దైవ సేవకులు ఎవరు నాకు తెలియదు కానీ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా పాసర్లు అయిపోయి మెల్లో సంచులు వేసుకొని ఊరూరు తిరిగేస్తున్నారు కానుకల కోసం అన్నట్లుగా మాట్లాడితే కొంచెం నాకు బాధేసిందండి. ఈరోజు నిజమే చాలా మంది ఇదే భావంలో ఇదే పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ఒక బలమైనటువంటి ఆత్మపూర్ణులే దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని రక్షించాలని ఒక భావం కలిగి ఉంటే, ఇంకా కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు సేవకులు ముసుగులో ఇంటింటా వెళ్ళి ప్రార్థన చేస్తారని చెప్పేసి అడుక్కునేటువంటి భావాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున మనం చూసుకున్నప్పుడు నీకు ఒక భారం ఉంది, నాకు ఒక భారం ఉంది, ఒక ఆత్మను రక్షించాలి, ప్రభు చెంతకు చేర్చాలని మనము ఆరాటపడుతూ ఉంటే మన మధ్యలో అనేక మంది ఇలాంటి వారు వచ్చి చేస్తున్న సేవకు భంగం కలిగిస్తున్నటువంటి పరిస్థితులండి. నేనైతే ఒక లాభను, మీ సంఘం ఎక్కడ అని అడిగాను. మీ సంఘం ఎక్కడంటే, నువ్వు ప్రార్థన చేయించుకో, లేకపోతే నానే నా సంఘం గురించి నీకు ఎందుకు అన్నాడు. ఒక సేవకుడిగానే నాకు సమాధానం చెప్పాలి. ఈ రోజు మీరు నన్ను పిలిచి అడిగారు అనుకున్నారు, పలానా చోట సంఘం, నా పలానా చోట పరిచర్య, నా సంఘం ఇది, నా పరిచర్య ఇది అని నేను చెప్పగలుగుతాను. సంఘం లేనటువంటి వారు ఏం చెప్తారు? నేను ఒక పేషెంట్ దగ్గర ఉన్నాను, ఆ పేషెంట్తో ప్రార్థన చేసి నేను మాట్లాడుతూ ఉండగా వచ్చాడు ఆయన, చక్కగా సుంటు కూడా వేసుకున్నాడు, మెల్ల సంచేసుకున్నాడు. నిజంగా నేను దైవ సేవకుడు అనుకున్నాను. అతని విధానం, అతని పద్ధతులు చూసి నాకు కొంచెం బాధేసింది. అంటే ఇప్పుడు నిజాయితీగా దేవుని సన్నిధానంలో మీరు చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కానీ ఇలాంటి వారిని బట్టి ఉన్నటువంటి ఆత్మీయ సేవకులు కూడా చాలా చెడ్డ పేరు వస్తుందని ఈ రోజున నేను బాధపడుతూ ఉన్నాను. అందరి బట్టి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలా ఎందుకు ఈ విషయాలు మీరు తెలియజేయడానికి గల కారణం అంటే, ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా పిలవబడినటువంటి దైవ సేవకు ఒక బలమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మ పొందుకొని మీరు ప్రార్థిస్తూ ఉండగా అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటే, ఇదిగో క్రీస్తు నామని అనేక మంది కుంగలో కలిపేసినటువంటి అనుభవాలు ఈ రోజున విశ్వాసులు ఎందుకు ఈ రోజున మీరు పిలిస్తే రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? బయట ఉన్నటువంటి వ్యక్తులను చూసి వీళ్ళ కూడా ఇలాంటి వారైనటువంటి భావనకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులండి.
ఈ రోజున అలాంటి వారిని పిలిచి దైవ సేవకుడే కదా, ప్రార్థన చేస్తాకు వచ్చాడే కదా అని చెప్పి కొంతమంది అన్యులు వారిని పిలిచి ప్రార్థన చేయించుకుంటే వాళ్ళ వల్ల ఏమీ కానటువంటి పరిస్థితి. ఎప్పుడవుతుంది అంటే కనుక నిజమైనటువంటి సేవకుడు ఏం చేస్తాడంటే ముందు ప్రార్థన చేసుకుంటాడో ఆ ప్రార్థనా పూర్వకంగా వారికి స్వస్థత కలిగించే ఏర్పాటు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు ఈ విషయాన్ని చెప్పడానికి గల కారణం అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ లోకంలో జరుగుతున్నాయి కాబట్టి చెప్తూ ఉన్నానండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అడిగితే కనుక ఇదిగో మీరు వాక్యం చూద్దాం. చదవబడినటువంటి వాక్యంలో వీళ్ళ వల్ల కాలేదు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అందుకే ఆయన విశ్వాసం లేని తరం వల్ల నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహితును అంటాడు. ఈ రోజున దేవుని సేవకులుగా మనం ఒక ప్రాంతానికి పంపించినప్పుడు ఆ ప్రాంతంలో మనం బలమైనటువంటి విశ్వాసాలకు ఉండి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే కనుక దేవుడు అద్భుతాలు చేస్తాడో, ఆశ్చర్యకార్యాలు చేస్తాడో. ఈ రోజున అక్కడ కార్యం జరగకపోవడానికి గల కారణం ఏంటి అని అడిగితే కనుక మీలో ప్రార్థన లేదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడండి. ఆ విషయాన్ని కూడా చదువుకుని మనం ముందుకు వెళ్దాం. వాక్యం చూస్తే అదే అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూస్తే కనుక ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దైవములు వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అడిగితే కనుక ప్రార్థన అనేది లేకపోతే అది అసాధ్యము, జరిగే అవకాశం లేదు అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళు ఏమి లేదు అంటే కనుక ప్రార్థన లేదని దేవుడే ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడండి. వారు ఎక్కడున్నారంటే కనుక యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుతాలు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు చూస్తూ వచ్చారు. ఇదిగో అనేక దెయ్యాలను వెళ్ళగొట్టారు, అనేక మందికి స్వస్థతను ఇచ్చారు. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి వారు ఈ రోజున ఆ స్వస్థత చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అని అడిగితే కనుక వారిలో ప్రార్థన లేదని ఆయన చెబుతూ ఉన్నాడండి. ఈ రోజున దేవుని సేవకులుగా ఉన్నటువంటి మన అందరం కూడా ఎలా ఉండాలి అంటే కనుక ఆయన చెప్పినట్లుగా మనము ప్రార్థన కలిగి ఉంటే నీవు నేనే చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు స్వస్థతను ఇస్తాడని ఈ రోజు మీకు నేను తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనలో ఏముండాలని కోరుకుంటున్నాడు దేవుడు అని అడిగితే కనుక ప్రార్థన. ఈ కడవరి దినాలలో ప్రాముఖ్యంగా మనకు ఉండవలసింది ప్రార్థన అండి. నిజమే, మన మీదకి అనేకమైన అవరోధాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేక మంది మన మీదకి వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు మౌనం ఉండి ప్రార్థన చేస్తే కనుక ప్రతి బంధకాల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడండి. వాళ్ళు ఏదన్నారని మనం ఏదన్నా వాళ్ళంటే అక్కడ ఏ సమాధానమో ఉండే అవకాశం లేదు. దైవదాసులు చెప్పినట్లుగా ఆ యొక్క భావులు తవ్వుతూ ఉండగా అనేక ఇబ్బందులు ఎదురైనాయి కదండి. ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆయన ఏం గొడవలా సమాధాన పడ్డాడు, వెళ్ళిపోయాడు. ఒక చోట చక్కని బాధవుడు, అక్కడ చక్కని సమాధానం అని పేరు పెట్టాడండి. ఈరోజు నిజమే, కొన్ని ప్రాంతాల్లో మనం సువార్తను ప్రకటిస్తూ ఉండగా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇంకొక ముందుకు వెళ్దాం. అలాగ ముందుకు వెళ్ళినప్పుడు